నేను ఫిల్మ్ ఎమోజీ చూస్తున్నాడు. సీట్ దొరికిందని సంబరపడాలో బస్సు ఆపేసాడని బాధపడాలో అర్థం కావట్లేదు. మీకు లాస్ట్ లో చూపిస్తాను. మా మమ్మీ అయితే ఒక సమాధికి చాలా ఇంప్రెస్ అయ్యారు. చూసి షాక్ అవ్వకండి, చుట్టూ సమాధులు ఉన్నాయి ఏటని. జైల్ రోడ్కి వచ్చాం మనం ఈరోజు. జైల్ రోడ్ బయట ఎలా ఉందో చూడండి. ఐ థింక్ ఎవ్రీడే ఇలా ఉండదు అనుకుంటున్నాను, ఎందుకంటే మనం వచ్చింది ఈస్టర్ అప్పుడు, అందుకే ఎంత క్రౌడ్ ఉంది అనుకుంటా. బయటనే చిన్న చిన్న వ్యాపారులు బిజినెస్ బాగానే నడుస్తున్నట్టుంది. చాలా క్రౌడ్ వస్తుంది ఇక్కడికి. ఈ రోజు జరిగినంత బిజినెస్ ఇంకెప్పుడు జరగదు అనుకుంటా ఇక్కడ, ఎందుకంటే క్రౌడ్ కూడా అదే రేంజ్ లో వస్తున్నారు. ఇంకా ఎంట్రన్స్ చూడండి, అద్దరిపోయేటట్టు ఉంటది. ఎందుకంటే ఇది బ్రిటిష్ కాలంలో కట్టినట్టున్నారు. 1800s లో కట్టారు. ఇది పైన చూడండి కనిపిస్తుంది 1804 అని. ఇంకా మనం అయితే లోపలికి వెళ్తున్నాం. ఈ డాగి అయితే క్యూట్ ఉంది కదా, నాకు ఈ బ్రీడ్ అయితే తెలియదు, కింద కామెంట్ చేయండి. లోపల ఒక సైడ్ అయితే ఇలా బలలు వేసి ఉంటారు ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోడానికి. ఈవిడ ఎవరో ఇలా వెనక చూస్తున్నారు అనుకోకండి, మా మమ్మీయే. ఇంకా ఎంట్రన్స్ లోపల అయితే ఇలా ఉంటది అనమాట. ఇంకా ముందుకు వెళ్తే మనకి సమాధులు కనిపిస్తాయి. ఇక్కడ మనం ఏవైనా సమాధులు క్లీన్ చేయించుకోవాలనుకుంటే, కడిగిపించాలన్నా, దానికి సున్నం వేయించాలన్నా ఇక్కడ కొంతమంది ఉంటారు అనమాట. మనం మనీ మాట్లాడుకుంటే వాళ్ళు వాటర్ తో క్లీన్ చేయడం గానీ, సున్నం వేయించడం గానీ చేస్తారు. మేబీ ఈ రోజు ఈస్టర్ కాబట్టి ఇంత ఫుల్ డెకరేషన్, లైటింగ్, సెట్టింగ్ ఇవన్నీ పెట్టినట్టున్నారు. నార్మల్ గా ప్రతి రోజు అయితే ఇలా ఉండదు అనుకుంటున్నాను నేనైతే. ఉండదు అనుకోవడం ఏం లేదు, కన్ఫర్మ్ గా ఉండదు. ఇక్కడ సమాధులు చూడొచ్చు మీరు, మార్బుల్ టైల్స్ చాలా బాగున్నాయి. ఇంకొన్ని సమాధులు అయితే నార్మల్ గా ఉన్నాయి, కొన్ని సమాధులు అయితే కొద్దిగా హైగా ఉన్నాయి. మీకు లాస్ట్ లో చూపిస్తాను. మా మమ్మీ అయితే ఒక సమాధికి చాలా ఇంప్రెస్ అయ్యారు. చెప్పాను కదా ఈస్టర్ అని ఈ రోజు, అందుకే చాలా క్రౌడ్ ఉన్నట్టుంది. మనల్ని చాలా మంది చూస్తున్నారు, బట్ మన వ్లాగింగ్ అయితే ఎక్కడ ఆగదు, కంటిన్యూ చేస్తూనే ఉంటాం. వెనకాల చూడండి చాలా మామిడికాయల చెట్లు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది సీజన్ కదా, కాబట్టి ఇక్కడ మామిడికాయల చెట్లు ఎప్పటి నుంచో ఉన్నాయి, కాబట్టి ఇక్కడ మామిడికాయలు పోస్తున్నాయి. మనం అయితే ఒకటి తెంపుకున్నాం అనుకోండి, అది వేరే విషయం. ఫైనల్లీ మనం ఎవరి కోసం వచ్చామో వాళ్ళ సమాధి అయితే వస్తుంది. ఇంకెవరో కాదండి, మా అమ్మమ్మ గారు. మా అమ్మమ్మ గారి సమాధి చుట్టూ కొన్ని సమాధులు ఉన్నాయి చూడండి. ఈ ఛానల్లో ఇంకా వ్లాగ్స్ వస్తాయి, సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కష్టపడి ఒక బస్సు అయితే ఎక్కాం ఫైనల్లీ. బ్రో అయితే నాకు ఎంత ఫేవరెట్ అయిన ఫిల్మ్ ఎమోజీ చూస్తున్నాడు. మీరు కూడా మనలాగే ఫిల్మ్ ఎమోజీ ఫ్యాన్స్ అయితే కింద కామెంట్ చేయండి. అండ్ ఈ బస్సు చాలా క్రౌడ్ గా ఉందన్నమాట. ఫైనల్లీ మనకైతే సీట్ దొరికింది. ఇంతలోనే సీట్ దొరికిందని సంబరపడాలో బస్సు ఆపేసాడని బాధపడాలో అర్థం కావట్లేదు. టికెట్లు కొట్టడానికి బస్సు ఆపేయడం ఏంట్రా బాబు అర్థం కాలేదు. ముందు స్టాప్ లో అందరూ దిగిపోతారంట, అందుకే టికెట్లు కొట్టేస్తున్నాడు బస్సు ఆఫీస్. అండ్ ఫైనల్లీ మన స్టాప్ అయితే వచ్చింది, బస్సు దిగిపోయాము. అండ్ ఈరోజు సండే కాబట్టి సంత కూడా అవుతుంది మధురవాడలో. మా మమ్మీ ఒక సమాధి చూసి ఇంప్రెస్ అయింది అన్నాను కదా, అదే ఈ సమాధి. అండ్ లాస్ట్ గా పొరోటా కొనుక్కొని ఇంటికి వెళ్ళిపోయాం. వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ అలాగే లైక్ చేసి ఎంకరేజ్ చేయండి.